హాయ్ అండి. చికెన్ జింగీజీ కర్రీ అండ్ చపాతీ ఎలానో చూసేద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కేజీ చికెను, తర్వాత ధనియాల పౌడరు, కారం పౌడరు, చాట్ మసాలా 1 స్పూను, నిమ్మకాయ, పసుపు, జీరా పౌడరు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనకు టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి 2 టేబుల్ స్పూన్ వేసుకుని చికెన్లో వేసి మనం తీసుకున్నవన్నీ పెప్పర్ పౌడర్ కూడా ఇవన్నీ తీసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా చికెన్కి పట్టించాలి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో అయిపోండి. తర్వాత లాస్ట్లో నిమ్మకాయ తీసుకున్నాం కదా, నిమ్మకాయ కూడా పట్టించాలి చికెన్కి బాగా. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. బాగా చికెన్కి మసాలా అంతా పట్టియాలి. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ వేసేయాలి. చికెన్లో బాగా చికెన్ అంతా మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ చికెన్ని బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా మధ్య మధ్యలో తిప్పాలి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఫ్రెండ్స్. చపాతీలకి కూడా, రైస్లకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. తర్వాత నేను ప్లేట్లకు సర్వ్ చేసుకుంటున్నాను. చికెన్ అంతా వేయించిన తర్వాత ప్యాన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్ తీసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ దీంట్లో. తర్వాత ఆనియన్స్ ఒక ఆనియన్స్ తీసుకున్నాను నేను, కొంచెం బాగా కోసుకొని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి దంచుకున్నాను, అవి కూడా వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి ఆయిల్లో. తర్వాత మనం 2 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. టమాటాలు 2 తీసుకున్న తర్వాత నేను బాగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత కారం పౌడరు, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా వేగనివ్వాలి. తర్వాత కొంచెం సాల్ట్, మనకు మసాలాకు తగినంత సాల్ట్ వేయాలి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా చికెన్, అది కూడా బాగా వేసి బాగా వేయించాలి. కొంచెం ఆడియో ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, చూసేయండి అయితే కూడా. పెరుగు, ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను, 1 కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత దాంట్లోనే వాటర్ కూడా వేసేసాను కొంచెం. ఇంకా బాగా మిగతా చికెన్ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకా కొంచెం ఏమన్నా పచ్చిగా ఉంటే ఉడికిపోతుంది. కొన్ని వాటర్ వేసి ఉడికిస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయిపోతుంది. ట్రై చేయండి, చాలా టేస్ట్